వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. 10వ తరగతి అర్హత పైన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకు 40,000 రూపాయలకు పైగా జీతం వచ్చే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కొత్త నోటిఫికేషన్ ఇష్యూ అయింది. మొత్తం 8,326 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సి భర్తీ చేస్తుంది. ఒకే రాత పరీక్షతో ఈ ఉద్యోగాలకు ఎంపిక అవకాశం కలుగుతుంది. వీటిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 4,887, హవల్దార్ పోస్టులు 3,439 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఒకసారి పరిశీలిస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 31/7/2024 ఆఖరి తేదీ. దీనికి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2024 అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఉంటుంది. సాధారణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగే ప్రతి ఎగ్జామ్ కూడా ఫస్ట్ బేస్ టెస్ట్, తర్వాత మెయిన్ టెస్ట్ రెండు ఉంటాయి. అయితే దీనికి మాత్రం ఒకటే టెస్ట్ తోటి అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. ఈ పరీక్ష చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ కేంద్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు, అలాగే 18 నుంచి 28 సంవత్సరాలు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కు, 18 నుంచి 30 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ వయో పరిమితి ఫిక్స్ చేశారు. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు మాత్రం అన్ని కేటగిరీలో కూడా 10 years అదనపు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించి పరీక్ష విధానం భారతదేశంలో 13 లోకల్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా ఈ పరీక్ష జరుగుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, ఉర్దూ, అలాగే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం ఇటువంటి భాషల్లో కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టు 2 సెషన్స్గా ఉంటుంది. వీటిలో సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20 ప్రశ్నలకు 60 మార్కులు, అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా 20 ప్రశ్నలకు 60 మార్కులు, అంటే ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు చొప్పున ఇస్తారు. మొత్తం 45 నిమిషాల్లో ఈ సెషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండో సెషన్లో అదే రోజు ఈ సెషన్ కూడా జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో 25 ప్రశ్నలకు 75 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో 25 ప్రశ్నలకు 75 మార్కులు, టోటల్గా 150 మార్కులు, 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో కూడా ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు చొప్పున ఇస్తారు. అయితే ఈ సెక్షన్ కూడా 45 నిమిషాల్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సెషన్ 1లో ప్రశ్నకు తప్పుగా ఆన్సర్ చేసినప్పటికీ కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది లేదు. కానీ రెండో సెషన్లో మాత్రం ప్రతి తప్పు ఆన్సర్కు 1 మార్క్ చొప్పున కట్ చేస్తారు. ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 35%, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25%, ఇతర కేటగిరీలు అంటే ఎస్సీ ఎస్టీ తదితర కేటగిరీలు 20% మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్టుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించి ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన రిజర్వేషన్స్కి అనుగుణంగా తుది ఎంపిక జరుగుతుంది. హవల్దార్ పోస్టులకు మాత్రం ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఈవెంట్స్ అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ పూర్తి వివరాలు ssc.gov.in వెబ్సైట్లో లభ్యమవుతాయి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు 2 పార్ట్స్గా ఉంటుంది. జనరల్గా ఎస్ఎస్సి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా కావాలి. గతంలో 1 టైం రిజిస్ట్రేషన్ ఉన్న అభ్యర్థులైతే ఇప్పుడు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిషన్ చేయవచ్చు. దీనిలో ఈ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి స్టేట్స్ని కూడా మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ ఎంటీఎస్ పోస్టులు, హవల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉంటాయి. వాటిని ప్రియారిటీ మనం ఇచ్చుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే హైదరాబాద్, విశాఖపట్నం ఇటువంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పోస్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.